అందరికీ నమస్కారం. ఇది ప్రేమంటారా పార్ట్ 2 రచించిన వారు మీనాకుమారి మీనాముక్తేశ్వర్ గారు. రమణమ్మ గారు చిరాకు పడుతూ ఉన్నారు. పూజ గదిలోకి వెళ్ళింది అంటే బయటకు రాదు, మనుషులు చచ్చినా పట్టించుకోదు అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. అబ్బా ఏంటమ్మా మీరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. శైలజమ్మ గారు ఎంతో మంచివారు, మీకేం తెలుసు? పక్కింటి శాంతమ్మ గారి ఇంట్లో పనిచేస్తున్నాను కదా, వాళ్ళ కోడలు అమ్మో భరించలేరు, అలాంటి వాళ్ళు అయితే మీకు తెలిసేది అంటూ నసుగుతూ అంట్లు తోముకుంటుంది వరాలు. శైలజ వచ్చి అత్తయ్య గారు పిలిచారా అని అడిగింది. పర్వాలేదు మహాతల్లి, ఇప్పటికైనా వినిపించింది. తల మండిపోతూ ఉంది, కడుపులో నొప్పిగా ఉంది, కాళ్ళు పీకేస్తున్నాయి అంటున్న రమణమ్మ గారి వైపు చూసి వరాలు పీక నొక్కేయమ్మ, పీడ పోతుంది అనుకుంది మనసులో. మమ్మీ డబ్బులు అన్నాడు తేజ. ఎందుకు అన్నది శైలజ. ఎందుకు అని చెప్పాలా? మగపిల్లాడు అంటే బయట తిరిగేవాడు, ఖర్చులు ఉంటాయి. నీకు బోడి పెత్తనం. నా మనవడు అడుగుతుంటే ఇవ్వు అంటూ పెద్దగా అరిచింది రమణమ్మ. ఎందుకు తేజ, నిన్ననే 1000 తీసుకున్నావు, మళ్ళీ ఈరోజు డబ్బులు దేనికి అడుగుతున్నావు అన్నది శైలజ. చూడు నానమ్మ, డబ్బులు అడుగుతుంటే ఏదో ఒకటి అంటూ ఉంటుంది మమ్మీ. అదే శ్రీ అడిగింది అనుకో, వెంటనే ఇస్తుంది అన్నాడు కోపంగా తేజ. ఏం చెప్తావురా నాయనా, ఆడపెత్తనం అంటున్న రమణమ్మ గారి మాటలకు అది కాదు అత్తయ్య గారు అంటున్న శైలజను అసలు మాట్లాడనివ్వలేదు రమణమ్మ గారు. ఇదిగోరా డబ్బులు అంటూ ఇచ్చారు రమణమ్మ గారు. ఆమె దగ్గర ఉన్న పెన్షన్ డబ్బులు. మా నాన్నమ్మ చాలా మంచిది అంటూ పొగుడుతూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు తేజ. తేజ ఈ మధ్యన రాత్రులు కూడా ఆలస్యంగా వస్తున్నాడు. చదువుతున్నది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, భయంగా ఉంది అనుకుంది శైలజ. ఏమిటో అత్తయ్య గారి ధోరణి అని బాధపడిపోయింది శైలజ. ఇదిగో శైలజ, నాకు ఆ డబ్బులు కావాలి, పెద్దోడు కూతురికి చీర కొనిపెట్టాలి, ఇవ్వు అంటూ పెద్దగా అరిచింది రమణమ్మ గారు. తన దగ్గర ఉన్న డబ్బులు 1000 రూపాయలు తీసుకువచ్చి అత్తగారికి ఇచ్చేసింది శైలజ. స్నానం చేసి అప్పుడే బయటకు వచ్చిన శ్రీ, ఏంటి నానమ్మ ఇష్టం వచ్చినట్లు వాడికి డబ్బులు ఇస్తున్నావు, వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? నాకు తెలుసా, వాడి ముందే అమ్మని తిడితే వాడికి భయం ఎలా ఉంటుంది అంటూ కోపంగా అరిచింది శ్రీ. అలా పెద్దవాళ్లకు ఎదురు చెప్పకు శ్రీ అన్నది కోపంగా శైలజ. నోర్ముయ్, ఆడముఖాలను ఇలా పెంచుతారా? హద్దు పద్దు లేకుండా వీళ్ళ పెంపకాలు తగలయ్యా అని తిట్టుకుంది రమణమ్మ. ఇందాకటనగా ఒళ్ళంతా బాధగా ఉందని చెప్పాను. గతి మోక్షం లేదు అని అప్పుడే కూర్చుంటున్న కోడలి వైపు చూసి తిట్టుకుంటూ ఉన్నది రవణమ్మ. వెంటనే తల మండుతుంది అన్నది కదూ అత్తయ్య అని అంటూ కొబ్బరి నూనె తెచ్చిపెట్టింది శైలజ. కడుపులో నొప్పి అన్నారు కదా అనుకొని మాది ఫలరసయానం ఇచ్చింది. కాళ్ళ నొప్పులు అన్నది కదా అత్తయ్య. అత్తగారి కాళ్ళకు కొబ్బరి నూనె రాసి పక్కకు వచ్చింది శైలజ. ఏది కూడా అడగదు, ఇది కావాలి అని బాధలు చెబుతుంది. దాన్ని బట్టి మనమే ఆవిడకు ఏమి కావాలో అర్థం చేసుకొని ఇవ్వాలి. ఏమిటో భయమేస్తుంది. తేజ తీరు మారుతుంది. ఇంతలో అత్తగారు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నది. బావగారు చేసినట్లు ఉన్నారు. ఎందుకురా మగపిల్లవాడిని భయంగా పెంచాలి, కష్టం సుఖం తెలుపుతూ అలా వదిలేయకు, వాడికి డబ్బులు ఇవ్వకు అంటూ పెద్దగా అరుస్తూ చెబుతున్నారు. అత్తగారిని బావగారు వాళ్ళు అస్సలు పట్టించుకోరు, ఒక్క పూట కూడా చూడరు. కానీ ఎప్పుడు బావగారు తోటి కోడలు వాళ్ళ పిల్లలను తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. తనకు వచ్చిన పెన్షన్ డబ్బులు మొత్తం కూడా వారికి ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తుంది. వాళ్లకు అందుకు ఇవ్వాలి, ఇందుకు ఇవ్వాలి అని అంటుంది.
కనీసం ప్రేమతో ఒక 100 రూపాయలు అయినా, ఇంట్లో పిల్లల పుట్టినరోజుకు అయినా కూడా ఒక్క పైసా కూడా ఇవ్వదు, దీవించదు. మామగారు చనిపోయాక ఉన్న ఇల్లు, పొలం అమ్మి డబ్బులు పెద్దబావగారు వాళ్ళకే ఇచ్చేసింది. పైపెచ్చు నా చేతిలో రూపాయి పాపాయి ఉండాలిరా అంటూ ఏదో ఒక 100, 200 అడిగి తీసుకుంటూ ఉంటుంది శ్రీధర్ దగ్గర. 2 చేతులతో సంపాదిస్తున్నారు బావగారు. ఇల్లు కట్టారు, ఎన్నో ఆస్తులు కొన్నారు, అమ్మాయి పెళ్ళి కూడా చేసేశారు. కొడుకు కూడా మంచి చదువులు చదువుతున్నాడు. ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇక్కడ తమ పిల్లలకు కూడా ఆ ప్రేమను పంచితే బాగుంటుంది అనిపిస్తుంది. శ్రీధర్ దేవుడు లాంటివారు. తల్లిని ఏ స్వార్థం లేకుండా ఎంతో ఇష్టంగా చూస్తారు. కానీ అన్ని సుఖాలు పొందుతూ ఇక్కడ ఉన్న కొడుకు బాగుని అస్సలు చూడరు అత్తగారు. ఎంత ఆశ్చర్యం! పైగా అక్కడ మనవడు బాగా ఉండాలి అని బుద్ధులు చెబుతూ ఇక్కడి మనవడు ఏమైపోతాడో అని కూడా లేకుండా ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నది ఏమిటో అని బాధగా ఉంది శైలజకు. ఒకసారి అత్తగారు స్నేహితురాలు ఫోన్ చేస్తే అత్తగారి మాటలను తానే స్వయంగా విన్నది శైలజ. నాకు ఇష్టం లేదు, ఎక్కువ కట్నం రాదు అని చెప్పినా కూడా ఈ శైలజను చేసుకున్నాడు. అందువల్ల ఏమేమి బాధలు వస్తాయో వాడికి తెలియాలి. నా మనసు ఎంత బాధపడిందో అలాగే వాళ్ళ పిల్లలు వాళ్లకు ఎదురు తిరిగితే తెలుస్తుంది అని అంటున్న అత్తగారి మాటలు విని ఆశ్చర్యపోయింది శైలజ. ఇదంతా మాయా ప్రపంచం అనుకుంది. నిజంగా గౌరవంతో ప్రేమగా చూసినా కూడా ఏదీ దక్కదు అని ఆలోచిస్తూ అలాగే ఉన్నది శైలజ. అమ్మా, టిఫిన్ చేశావా, టాబ్లెట్ వేసుకున్నావా అంటున్న శ్రీ వైపు చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది శైలజ. తనకు పెళ్లి జరిగిన తర్వాత సంవత్సరంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది శైలజ. తోబుట్టువులు ఎవరూ లేని శైలజ ఇక తన కుటుంబం తన అత్తగారి ఇల్లే అని ఎంతో బాధ్యతగా ప్రేమగా ఉండేది. ఎన్నో బాధలు పడింది అత్తగారితో, తోటికోడలితో. కన్నవాళ్ళ ఆస్తులు వారి తదనంతరం వచ్చాయి కాబట్టి తనకు ఖర్చు పెట్టే విషయంలో కొన్ని లెక్కలు మాత్రం తగ్గాయి. కానీ తాను ఇస్తున్న ప్రేమకు అత్తగారు చేస్తున్న ప్రతి పనికి కూడా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉండేది శైలజకు. ఏమీ అనలేని మనస్తత్వం. శ్రీధర్కి చెప్పాలి, తప్పదు కొడుకు గురించి అనుకుంది శైలజ. పని మనిషి, అమ్మ పని అంతా అయిపోయింది, వెళ్తున్నాను, మీరు కాస్త కూర్చున్నారు కదూ, ఏంటో మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారు మీ అత్తగారు, వెళ్ళి చూడండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది వరాలు. పక్కపక్క ఇల్లే అయినా 2 ఇళ్లలో అత్తలకు కోడలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏది ఏమైనా సుఖం ఎక్కడా లేదు అనుకుంటూ వెళ్ళిపోయింది వరాలు. ఆ ఇళ్లకు ఎదురుగా స్థలం కొని ముచ్చటైన పొదరిల్లులా కేరళలో ఉన్న అవుట్ హౌస్ లాగా కట్టించారు చాలా అందంగా. స్థలం కొన్నప్పుడు చుట్టూ చెట్లు వేయడంతో ఇల్లు కట్టేసరికి చెట్లు చక్కగా పెరిగాయి. అందంగా కత్తిరించి ఉంచడంతో ఇల్లు ఆ ఇంటి ముందు కూడా చాలా అందంగా ఉంది. ఎదురుగా ఒక చక్కటి అందమైన ఫౌంటైన్, అక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు, చుట్టూ ఆర్చిలాగా కట్టించి అందులో రకరకాల పూల మొక్కలు వేశారు. అద్భుతంగా ఉంది ఆ ఇల్లు. శైలజ అప్పుడప్పుడు డాబా మీదకు వెళ్ళి ఆ ఇంటి వైపు చూస్తుంది. ఎంత చక్కటి ఇల్లు, ఎవరు ఇక్కడ కాపురం ఉండే దంపతులు అని ముచ్చట పడేది. అలాగే శాంత కూడా అనుకునేది. చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఎంతో అద్భుతంగా ఏర్పరచుకుంటున్నారు అని ముచ్చట పడుతుంది ఆ ఇంటి వైపు చూసి శాంతమ్మ.
శాంతమ్మ గారి విషయము పని మనిషి వరాల ద్వారా తెలుసుకున్న శైలజ శాంతమ్మ గారి ఓర్పు చూసి ఎంతో బాధపడేది. అలాగే శైలజ మంచితనం గురించి పని మనిషి ద్వారా తెలుసుకున్న శాంతమ్మ గారు మంచి దొరకదేమో మరి అనుకునేది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.